సోషల్ మీడియాలో ఎంతంటే అంత చెత్త పేరుకుపోయింది. అంటే అక్కడెక్కడో పేరుకుపోయిందని కాదండి. మన బుర్రల్లోనే పేరుకుపోతోంది. దీనికి కారణం ఈ పిచ్చి పిచ్చి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని చెప్పి చైనా గట్టిగా ఉండాలనుకుంటోందండి. ఇక్కడ మన అభిప్రాయం ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఇక్కడ మనం ఏదైతే కోరుకుంటామో అవే ప్రభుత్వాలు కూడా చేస్తాయండి. మీకు తెలుసు రాత్రి లేదు, పగలు లేదు, పొద్దస్తమానం సోషల్ మీడియాలోనే ఉంటాం. సరే ఉంటే ఉన్నామా, కాస్త ఎంజాయ్ చేసామా అంటే అది కాదు. ఈ పిచ్చి పిచ్చి ఇన్‌ఫ్లుయెన్సర్‌లండి. ఏది ఫైనాన్షియల్‌గా అయితే అక్కడ పెట్టుబడి పెట్టు, ఇక్కడ పెట్టు, అది కొను, ఇది కొను, అది సూపర్, ఇది సూపర్ అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇక మెడికల్ అండ్ హెల్త్ అయితే వామ్మో! ఇక్కడ చెప్పక్కర్లేదండి. అది తిను, ఇది తాగు, ఆ టాబ్లెట్ ఏసుకో, ఈ పౌడర్ మింగు ఇలాంటివి ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయండి. అలా అయితే ఇక నీ హెల్త్ సూపర్, నూరేళ్ళు బతికేస్తామని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇక లీగల్‌గా గూడానండి. ఏ కోర్టు లాయరు అక్కర్లేదు. ఇదిగో ఇలా చేసేయి, అలా చేసేయి, అలా చేసేయి అని కొంతమంది. ఇక ఎడ్యుకేషన్ గూడా వామ్మో! ఎడ్యుకేషన్ అయితే ఇంకొక రేంజ్ అన్నట్టు. అదో పెద్ద బిజినెస్ కదా! మనందరి వీక్‌నెస్ మన పిల్లల చదువులు గదండీ! దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కోర్సు, ఈ కోర్సు, అలా చదువు, ఇలా చదువు అంటే ఆడి సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి. 1,00,000, 4,00,000 ఇంకా ఎక్కువ కూడా ఒక్కోసారి ఖర్చయిపోయి లాస్ అయిపోతున్నారు కదా! వీళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని చైనా ప్రభుత్వం ఆల్రెడీ చట్టం తీసుకొచ్చింది. అమలవుతుందండి. మరేం లేదు. నువ్వేదైనా విషయం చెప్పాలనుకుంటే దానికి సంబంధించిన అర్హత నీకుందా? అంటే దానికి సంబంధించిన కోర్స్ ఏమైనా చేశావా? చదివావా అని. సపోజ్ నేనున్నాను. నేనొక డాక్టరేట్‌ని సోషియాలజీ చదివాను. డాక్టరేట్ చేశాను. సమాజం గురించి మాట్లాడొచ్చు. అలాగే చాలా సంవత్సరాల నుంచి అనేక డిపార్ట్మెంట్‌ల్లో పనిచేసున్నాను కాబట్టి, నాకు తెలిసిన విషయాలన్నీ అలా అని గుడ్డిగా ఫాలో అయిపోండి అని పొరపాటున కూడా చెప్పకూడదు. ముందు హెల్త్ చెప్తే డాక్టర్ గారికి చూయించుకోండి అని చెప్పాలి. లీగల్‌గా అయితే లాయర్ గారిని కన్సల్ట్ చేయండి అని చెప్పాలి. అలాగే ఇక థెరపీ ఇలాంటివి మానసిక శాస్త్రవేత్తని కలవమనే చెప్పాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారో తెలుసా అండి? సృజనాత్మకత అంటున్నారు. క్రియేటివిటీ పేరు చెప్పి మనకు కూడా అదే కావాలి కదా! అందంగా ఉంటే ఒకలాగా లైక్ కొడతాం. అమ్మాయి బాగుంటే ఇంకోలా లైక్ కొడతాం. వాడు మంచి మషాలా ఏసి అది తెలుస్తది మనకి. వాడు చెప్పేది కరెక్ట్ కాదు, ఎక్కడో పోగేశాడని. దానికి ఏకంగా షేర్లు కొడతాం. వాడికి, ఈడికి రికమెండ్ కూడా చేసేస్తాం. అంటే ఇది ఉండకూడదు. ఫ్యాక్ట్ ఉండాలి అని చెప్పి. మరి ఇక్కడ ఒక సమస్య వస్తుందండి. మీరు క్రియేటివిటీని ఇష్టపడతారా? అక్కడున్న ఫ్యాక్ట్‌ని, డేటాని ఇష్టపడతారా? ఆ చెప్తున్న మనిషి ఆ వాయిసో, ముక్కు, మొహం లేకపోతే నేనేదో స్లోగా చెప్తున్నానంట దీని మీద కూడా కామెంట్ చేస్తారు. స్పీడ్‌గా చెప్పాలి. అందంగా ఉండాలి. అవి ఇష్టపడతారా? ఒకసారి మీరు కూడా ఇక్కడ కామెంట్ చేయండి దయచేసి. అంటే సోషల్ మీడియాలో ఈ చెత్త పోగైపోతే సోషల్ మీడియాలో కాదు మన బుర్రలో పోగైపోతే రేపు బద్దలైపోతుందండి. ఏది మన జీవితం నాశనం అనే రూపంలో ఒకేసారి బద్దలైపోతుంది. సో మన ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఇక్కడ పెడితే వెళ్తుందండి. ప్రభుత్వం దాకా వెళుతుంది. మన వీడియోలు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి ఒపీనియన్ చెప్పండి. ఫాలో అవుతూ